శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మేషాది ద్వాదశ రాశులలో తదుపరి రాశి కుంభరాశి. ఇది 11వ రాశిగా చెప్పబడుతున్నది. ఇందులో గనక చూస్తే గనక ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరం కుంభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను గమనించినట్లయితే కనుక ఆదాయం 2, వ్యయం 8గా గమనిస్తూ ఉన్నది. రాజ్యపూజ్యం 4, అవమానం 2గా ఉన్నది. అయితే దీనిని బట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యం బాగుంది, ఆదాయం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఈ సంవత్సరం కూడా వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంటూ ఉన్నది. ఆ యొక్క ప్రభావం చేతన కొంత ఆరోగ్య సమస్యలు ఉంటున్నప్పటికీ కూడా మొత్తం మీద మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. అలానే ఈ సంవత్సరం కుంభరాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ సంవత్సరం ఉద్యోగం లభిస్తుంది మొదటి అర్ధభాగంలో. అలానే ఉద్యోగుల ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ద్వితీయార్థంలో, సంవత్సరం తాలూకా ద్వితీయార్థంలో ఆ యొక్క ప్రమోషన్లు అవన్నీ కూడా సిద్ధించడానికి అవకాశం ఉన్నది. శనైశ్వర స్వామి వారి యొక్క స్వక్షేత్రం ఈ యొక్క కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి కూడా అధిపతి శనైశ్వరుడు కావడం చేతన ఆ స్వామివారి యొక్క ప్రభావం వీరి మీద ఉంటూనే ఉంటుంది. వీరు ఖచ్చితంగా రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా వీరి మీద ఉంటుంది. కాబట్టి ఆలోచనలో నెమ్మదితనం అవసరం. మీరు మాట్లాడేటటువంటి మాట ఇతరులకు మంచి చేసేదిగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టి జోక్యం చేసుకోవటం వలన అవమానాల పాలవుతారు. కాబట్టి మీరు మీ యొక్క మాటలను పొదుపు చేసుకోండి, మీ యొక్క ధనమును పొదుపు చేసుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులను గమనించుకొని వాటి నుంచి దూరంగా ఉండే ప్రక్రియ చేసుకోండి. బంధువర్గంలో తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు అనుక్షణం కూడా అడుగడుగు కూడా జాగరూకతతో ఉండి ఆరోగ్య విషయాలలో ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా వాహనాలను నడపవలసిన అవసరం ఉంటుంది. వాహన ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరము. కుంభరాశి వారికి కాస్త మానసిక అశాంతి గోచరిస్తూ ఉన్నది. కాబట్టి వీరు ప్రశాంతంగా జీవించడం కోసం, ఆరోగ్యంగా ఐశ్వర్యంతో జీవించడం కోసం వీరు శుక్ర శనివారాలను నియమంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 8. ప్రతి శుక్రవారం కూడా లలితా సహస్రనామ పారాయణ, శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారి యొక్క అష్టోత్తర శతనామార్చన ద్వారా వీరు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి రెమెడీని మీరు పాటిస్తూ, అలానే మాంసాహార విషయంలో శనివారం నియమంగా పెట్టుకొని శనివార నియమాన్ని మీరు పాటిస్తూ ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం చేతన మరిన్ని మంచి ఫలితాలు పొంది కుంభరాశి వారు ఈ సంవత్సరం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగాలని ఆ యొక్క జగదంబను మనసారా ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.